అనే భయం. రెండో రకమైన భయము దైవ భయము. దేవుడంటే భయము. దేవుడంటే ఈరోజు మనము పాపం చేస్తే మనకు కలిగే కీడు వలన మనం దేవునికి భయపడదాం అనుకుంటున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన నువ్వు గౌరవిస్తావు, ఆయన నువ్వు గణపరుస్తావు, ఆయన నువ్వు మహిమపరుస్తావు. నువ్వు ఆయన్ని గౌరవించడము, ఆయన గణపరుస్తాం అనేది మంచి భయము. కీర్తన 76వ అధ్యాయము 7వ వచనము కొన్ని మాటలు చూద్దాం. నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిన నిలువగలవాడేవాడు. ఏమంటున్నాడు? నీవే భయంకరుడవు, ఆయన ఒక్కడే భయంకరుడు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిన, కోపపడితే నీ సన్నిధిలో ఎవరు నిలబడగలడయ్యా? ఇంకొన్ని వచనాలు చూద్దాం. సామెతలు 19వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అది కలిగిన వాడు తృప్తి అయి అపాయము లేకుండా బ్రతుకును. ఎంత చక్కగా ఉందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ టు లైఫ్. అంటే యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఈరోజు జీవిస్తే నీ జీవితము, నీ బ్రతుకు ముందుకెళ్తుంది, నీ పరిస్థితి ముందుకెళ్తుంది, నీ స్థితిగతులు ముందుకెళ్తాయి, నీ శోధన దాటి నువ్వు ముందుకు నడవగలవు. తర్వాత అంటున్నాడు, అది కలిగిన వాడు సంతోషవంతుడై, సమాధానవంతుడై, తృప్తి అయి, నెమ్మది ఉండి. భయం ఉండదు. ఈరోజు భయం ఉందా మన జీవితంలో? అయ్యో ఈ ప్రశ్న అడుగుతూ మర్చిపోయినా. అవునా? అవన్నీ ఎందుకంటే మాకు చెప్తున్నారంటారా? ప్రతి మనుషుడు ఎదుర్కొంటున్నాడు. భయం ఉంది. రేపు ఏమవుతుంది, నా జీవితం ఏమవుతుంది, నా బ్రతుకు ఏమవుతుంది, నా చదువు ఏమవుతుంది, నా డబ్బు ఏమవుతుంది, నా ఉద్యోగం ఏమవుతుంది, నా బిడ్డలు ఏమవుతారు, నా ఇల్లు ఏమవుతుంది, నా వాహనాలు ఏమవుతాయి, నా ఆస్తి ఏమవుతుంది, నా అంతస్తు ఏమవుతుంది. నా చింత అంతా ఈరోజు భయం అంతా దేని మీద? బయట నుండి కలుగుతున్న మీద. కానీ యెహోవా యందు ఈరోజు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏం చేస్తారంట? జీవ సాధనం అవుతారంట. జీవితాన్ని సాధించుకుంటారు, జీవితాన్ని ఫలవంతంగా మార్చుకుంటారు, జీవితాన్ని సమృద్ధిగా మార్చుకుంటారు, జీవితాన్ని దేవుడు అనుకున్న స్థానంలోకి నడిపించుకుంటారు. అది ఆ తర్వాత లైన్ మళ్ళీ చదవండి. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అపాయం వచ్చినప్పుడు కాదు, అపాయమే లేకుండా బ్రతుకుతావు. అపాయమే నీ దగ్గరికి రాదు. అపాయం కలిగినప్పుడు తృప్తిగా బ్రతికేది కాదు. అసలు అపాయమే ఉండదు. నువ్వు దేవునికి భయభక్తులు కలిగి ఉంటే నష్టమే ఉండదు, కలవరమే ఉండదు, కొరతే ఉండదు. ఈరోజు దేవుని యందు నీకు భయభక్తులు ఉందా? దైవ భయం ఉందా?